హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునగాకు కారపొడి చేస్తున్నాను. అదేవిధంగా మీకు బెనిఫిట్స్ కూడా మునగాకు యొక్క బెనిఫిట్స్ను కూడా మీకు షేర్ చేస్తానండి. మునగాకు కారపొడి అనేది ఫ్యామిలీ మెంబర్స్ డైలీ కూడా ఒక స్పూన్ అనేది తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కు. అదేవిధంగా మునగాకు కారం పొడే కాకుండా మునగాకు పొడిని కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నానండి. అది వేడి నీళ్ళల్లో కలుపుకునేసి మునగాకు పొడి అనేది ఒక స్పూను డైలీ అనేది వేడి నీళ్ళలో కలుపుకునేసి ఎర్లీ మార్నింగే తాగాలండి. ఇలాగ మునగాకు అనేది నేను శుభ్రంగా కడిగి తర్వాత కాటన్ క్లాత్ మీద కొద్దిసేపు ఆరబెట్టేసి తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ఐరన్ కడాయి పెట్టుకునేసి 4 బౌల్ అనేది నాకు వచ్చాయండి. 4 గిన్నెలు ఇలాగ మునగాకు అనేది తీసుకునేసి బాగా వేయించుకున్నాను. మనకు పొడి పొడిగా కావాలండి. మనం ఫింగర్స్తో వత్తినామంటే ఆకును పొడి పొడిగా కావాలి. కానీ మనకు సమ్మర్లో అయితే ఫ్యాన్ గాలి కిందే ఆరిపోతుందండి. కానీ మనకు ఇప్పుడు వర్షాకాలం కనుక కొద్దిగా తడిగా అనేది ఉంటుంది కనుక మనము వేయించేటప్పుడు కొద్దిగా టైం అనేది పడుతుందండి. మునగాకులో కాల్షియము అదేవిధంగా సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. రెసిస్టెన్స్ పవర్ను కూడా పెంచుతుంది. పాల కంటే కూడా కాల్షియం 4 రెట్లు ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించడానికి తోడ్పడుతుందండి. ఇలాగ మునగాకును బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళా మనము కడాయిని పెట్టుకునేసి నేను 4 కప్పులు మునగాకును తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు కరివేపాకును కూడా నేను వేస్తున్నాను. చూడండి, కరివేపాకును కడాయిలో వేసుకునేసి బాగా లో ఫ్లేమ్లోనే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనము వేయించుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకు కొద్దిగా టైం అనేది పట్టినా కూడా మనకు హెల్త్కు చాలా మంచిది కదండి. ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను తగ్గించి శక్తిని కూడా పెంచుతుంది. అదేవిధంగా ఈ కరివేపాకులో కూడా మనకు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇలాగా కరివేపాకును వేయించుకున్న తర్వాత ముందు మనము మునగాకును వేయించుకున్న ప్లేట్లోనే ఈ కరివేపాకును కూడా వేసుకోవాలండి. తర్వాత కడాయిలో నేను పచ్చి శనగపప్పును కూడా వేస్తున్నానండి. ఇలాగా పచ్చి శనగపప్పును కూడా మనము ఏ కప్పుతో మునగాకును తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు నేను తీసుకున్నానండి. ఇలాగా మనము ఇవి వేసిన తర్వాత బాగా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకునేసి మంచి అరోమా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలండి. మనము మునగాకు అనేది డైలీ తీసుకోవడం వలన దీంట్లో విటమిన్ ఏ కూడా ఉండటం వలన కీళ్ళ నొప్పులు అదే విధంగా కీళ్ళ వాపులు కూడా తగ్గుతాయండి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కడుపులో ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుందండి. ఈ మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కనుక మనము మునగాకును అనేది ఏదో రూపంలో కారప్పొడి రూపంలో కానీ లేదా మనము ఉత్త మునగాకునే కానీ మనము పొడి చేసి పెట్టుకోవాలండి. 3/4 కప్పు పచ్చి శనగపప్పు తర్వాత మినపప్పును నేను 1/2 కప్పు మాత్రమే తీసుకున్నానండి. 1/2 కప్పు మినపప్పును వేయించుకునేసి అదే ప్లేట్లోకి తీసుకునేసి 1/2 కప్పు నల్ల నువ్వులను తీసుకున్నానండి. నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ తీసుకోవచ్చు. నేను ఏ కప్పుతో మునగాకును తీసుకున్నానో అదే కప్పుతో అన్నీ కూడా నేను మెజర్మెంట్గా తీసుకున్నానండి. అప్పుడే మనకు కారప్పొడి అనేది రుచిగా వస్తుంది. ఇలాగా నల్ల నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలకు బలమే కాదండి, ఎముకలు శబ్దం అనేది వస్తుంది. పెరిగే పిల్లలకు నువ్వులు అనేది చాలా మంచిదండి. ఇలాగా నేను 1/2 కప్పు నువ్వులను వేయించిన తర్వాత మళ్ళా అదే ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకునేసి తర్వాత జీలకర్రను 2 టేబుల్ స్పూన్స్ కడాయిలో వేసుకున్నానండి. జీలకర్రను 2 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను. ఇలాగా బాగా వేయించుకోవాలండి. ఈ జీలకర్ర అనేది డైజెస్ట్ అనేది చాలా మంచిదండి. హెల్త్ పరంగా మనకు జీలకర్ర అనేది ప్రతి వంటలో కూడా వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ నేను జీలకర్రను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత నేను తీసుకున్న మెజర్మెంట్కు ఇక్కడ కారము అనేది ఎండుమిరపకాయలు ఒక 20 వరకు తీసుకున్నానండి. ఒకవేళ మీకు కారము అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోండి. ఇవి కారంగా ఉంటాయి కనుక నేను ఎండుమిరపకాయలు ఒక 20 వరకు తీసుకునేసి జీలకర్రలో వేసుకునేసి
నేను వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఈ ఎండుమిరపకాయల్లోని విత్తనాలు కూడా బాగా వేగుతాయండి. ఇలాగా రెండింటిని వేయించుకునేసి మనము మునగాకు, కరివేపాకు, పచ్చి శనగపప్పు, మినపప్పు, నూగులు వేసాను చూడండి, వాటిలోనే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మునగాకు కారం పొడి అనేది టిఫిన్లో కానీ లేదా వేడివేడి అన్నంలో 2 స్పూన్లు పొడి వేసుకునేసి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కడాయి అనేది వేడిగా ఉంటుంది కదండి, స్టవ్ ఆఫ్ చేసి కడాయి ఉండే వేడికి నేను ఇక్కడ చింతపండు అనేది పెద్ద నిమ్మకాయ అంత సైజు తీసుకునేసి ఈ విధంగా నార లేకుండా నీట్గా విడగొట్టి దాంట్లో కడాయిలో వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకునేసి కడాయికి ఉండే వేడికే మనకు అవి వేగాలండి. తర్వాత పెద్ద ఉల్లిపాయ అనేది నేను వెల్లుల్లి తీసుకునేసి ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా కడాయిలో వేసుకునేసి 2 నిమిషాల పాటు వేయించుకునేసి అదే ప్లేట్లోకి తీసుకున్నానండి. తీసుకునేసి ఆరబెట్టేసి తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి పొడి చేశానండి. ఇక్కడ ఉండే క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.